ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? దేవుడు మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అనునేటి వాక్య ధ్యానాంశాన్ని ఈ ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి మత్తయి వర్తమానము 17వ అధ్యాయము 20వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఎక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏదియో నుండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. యేసయ్యకి మహిమ కలుగును గాక. దైవజనమా, ఈ చదవబడిన ఈ వాక్య భాగంలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మీతోనూ మీ కుటుంబంతోనూ ఈ వాత్సల్యత చూస్తున్న ప్రతి వ్యక్తితో బిడ్డతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఒక చక్కటి మాట ఈ ఉదయకాలం నీతోనే మాట్లాడుతున్నాడు. ఏమని? ఈ రోజున చాలామంది ప్రభుని నమ్మారు, కానీ చాలామంది మందిరానికి వెళ్తున్నారు, కానీ చాలామంది దేవుడు పేరు చెప్పుకొని ఆధారపడినట్లుగా ఉంటున్నారు, కానీ వారి గుండె లోతుల్లో నుండి విశ్వాసం అనే ఆ యొక్క ప్రక్రియ లేకుండా పోయింది. విశ్వాసం అనే ఆయుధము లేకుండా పోయింది. ఈ రోజున ఏదైనా ఒక టాపీ మేస్త్రి, మా దగ్గర ఇమానియేల్ గారు, యాకోబు గారు, చాలామంది ఈ టాపీ మేస్త్రి పనికి వెళ్తారు. వారు నాకు పని వచ్చని వెళ్తే పనిస్తారా? పనిచ్చిన వెంటనే ఏం చేయాలి? టాపీ ఉండాలి. దీన్ని మాలు తీసుకొని ఇలా కొడతారు. అది లేకుండా ఆయన జీవితంలో ఏదైనా చేయగలడా? నాకు పని వచ్చు అని ఉంటే అతన్ని మేస్త్రే కాదని తిట్టి పంపుతారు. అలానే దేవుని బిడ్డలారా, యేసు ప్రభు నమ్మిన మీరు యేసు ప్రభు పేరు చెప్పుకొని నా దేవుడు గొప్పోడని, నాకు ఎన్నో కార్యాలు చేస్తాడని చెప్పుకుంటూ ఆశతో, వాంఛతో, ఆసక్తితో ఎదురు చూస్తున్న దేవుని పిల్లలారా, నా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా మీలో భక్తి ఉంటే సరిపోదు, మందిరానికి వెళ్తే సరిపోదు, కానీ ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు అంటున్నాడు ప్రభు. యేసయ్యకి మహిమ కలుగును గాక. దైవజనమా, గమనించండి. ఈ రోజున నీ గుండెల లోతుల్లో ఎటు చూచిన అప్పులు, కుటుంబంలో సమాధానం లేదు, ఉద్యోగం లేక సతమతం అయిపోతున్నాం. ఆగిపోయిన ఎన్నో నెలల నుంచి జీతం ఆగిపోయింది, ఎన్నో సంవత్సరాల నుంచి ఆస్తులు ఉన్నాయి, కానీ గొడవల మధ్యలో, కొట్లాట్ల మధ్యలో నిలిచిపోయావు. భార్య చూస్తే మాట వింటలేదు, భర్త చూస్తే విడిచి వెళ్ళిపోయాడు, పిల్లలు చూస్తే నాలుగు దిక్కులుగా మారిపోయారు. ఎలా అయిపోయారంటే ప్రభువును నమ్ముకున్నానని, ఆధారపడ్డానని చెప్పుకుంటున్నారు, కానీ ఒక్కరి జీవితంలో కూడా దైవ కార్యం కనబడట్లేదు. దేవుని బిడ్డలారా, ఎందుకో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రోజున నీకు ఎంత పెద్ద సమస్య అయినా దేవుడు తీర్చాలనంటే కింద అంటాడు కదా, ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, ఆ కొండటు పొమ్మంటే పోవును, ఈ బండ ఇటు రమ్మంటే వచ్చును అంటాడు. అంటే పోయి కొండల మీద పడి చెప్పారు గాక, అలా చేయకూడదు. వాక్యము రెండంచుల ఖడ్గం, దాన్ని బాగా తెలుసుకోవాలి బిడ్డలారా. కొండల్లాంటి సమస్యలు నీ ముందున్నా విశ్వాసము నీ గుండెల్లో ఉంటే అది నేలమట్ట వరకు పటపంచలైపోతుంది ఆయన నామములో. దేవునికి స్తోత్రం. ఎర్ర సముద్రం పాయలైపోయింది. ఇది మామూలు విషయమా? చెప్పరేంటమ్మా, మామూలు విషయమా? 40 సంవత్సరాల పరలోకంలో నుండి మన్నా కురిసింది, మామూలు విషయమా? అసాధారణమైన కార్యాలు చేసే దేవుడు నీలో కోరుకుంటున్నాడు. ఈ ఉదయకాలము విశ్వాసముందా? తల్లి నిన్నే విశ్వాసముందా? తండ్రి నిన్నే విశ్వాసముందా? కృంగిపోతున్నావు, వేదన చెందుతున్నావు, బాధపడిపోతున్నావు, నీరసిల్లిపోతున్నావు, ఇంత కష్టపడుతున్నావు కూడా నా బ్రతుకు ఎందుకు ఇలాగ అయిపోయింది, ఫలితమే శూన్యముగా మార్చబడింది అనుకుంటున్నారా? ఈ రోజున నీ గుండెల్లో బలము తెచ్చుకో. బలం కలగాలన్నా, కార్యము జరగాలన్నా నీలో ఉండాల్సిందేంటి తెలుసా? నా దేవుడు చేస్తాడు, అంతే. ప్రైజ్ ద లార్డ్. ఆ విశ్వాసం మీ అందరి గుండెల్లో పుట్టును గాక. గమనించండి. యేసు ప్రభు ఆ పట్టణానికి వస్తున్నాడని ఒక తల్లిగారు తెలుసుకుంది. ఆ ఇంటి పక్కనే ఉన్నట్లుంది 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్నాం. ఆదరించే వాళ్ళు లేరు, ధైర్యపరిచే వాళ్ళు లేరు.
కోట్ల రూపాయల డబ్బు అయితే ఉంది కానీ ఆ డబ్బును బట్టి గొప్ప గొప్ప హాస్పిటల్కి వెళ్తే ఫలితం శూన్యం. నాటు మందు వాడింది, ఫలితం శూన్యం. చేయరాని కార్యాలు, విచిత్రమైన కార్యాలు చేసింది కానీ ఫలితం శూన్యం. ఏమండి, ఆమె బాధ ఎక్కువైపోతుంది, రోగం ఎక్కువైపోతుంది, 12 సంవత్సరాల నుంచి వేదన పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏ తల్లి అయినా, ఏ స్త్రీ అయినా బ్రతకగలదా, సహించగలదా? ఆ తల్లి చాలా గొప్పదండి బాబు. ఎందుకో తెలుసా? అలాంటి బాధ భరించే కంటే చాలా మంది సూసైడ్ చేసుకుని చచ్చిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక 2 నెలల బాధలు వస్తేనే చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు. కాస్త ఇంట్లో సమస్యలు వస్తేనే ఇల్లు ఇడిచిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. ఒక భర్త ఒక మాట అన్నాడని, భార్య ఒక మాట అందని, ఫోన్ చూడొద్దురా బాబు అన్నందుకు ఎవడో మొన్న ఒక చిన్న బాబు, ఏమండి బాబు కాదండి, ఒక 3 ఆడపిల్లలు, ఏమండి తల్లి లాగేసుకుని ఒక చిన్న మాట అన్నందుకు డాబా మీద నుంచి దూకి చచ్చిపోయారు. మరి 12 సంవత్సరాలు ఈ తల్లి ఎంత నరకయాతన పడుతుంది ఆలోచించు. ఈ రోజున నువ్వు ప్రార్థన చేస్తున్నావు, విశ్వాసం లేదు. మందిరానికి వెళ్తున్నావు, విశ్వాసం లేదు. ఏమండి దేవుడికి కానుకిస్తున్నావు, విశ్వాసం లేదు. విశ్వాసం లేని ప్రార్థన, విశ్వాసం లేని భక్తి, అది వ్యర్థం కదా. దండం పెట్టి బ్రతిమలాడుతున్నాను, ప్రియమైన తల్లిదండ్రులారా, ఆ దేవుడు చేస్తాడంతే. ఆ 12 సంవత్సరాలు రక్తస్రావంతో ఉన్న ఆ తల్లికి యేసు ప్రభు బాగు చేస్తాడని చెప్పిన వెనువెంటనే ఆమెకేం కలిగింది తెలుసా? నా రోగానికి ముగింపు కలిగింది, ఆయన బాగు చేస్తాడు. అయితే ఆయన దగ్గరికి వెళ్ళి ఎంతో మంది పురుషులు ఉంటారు కనుక నేను చెప్పలేను, కానీ ఆ జన సమూహంలో ఆయన దగ్గరికి వెళ్తాను. నువ్వు మందిరానికి వెళ్ళాలి. నీ సమస్య ఉన్నప్పుడు దేవుని దగ్గరికి నువ్వు వెళ్ళాలి, సేవకుడి దగ్గరికి నువ్వు వెళ్ళాలి. ఏమండి, ఆ వెల్లుట్టులలోనే, ఆ ప్రయాసలోనే విశ్వాసం ఉంటేనే బయలుదేరుతావు. ఈ రోజున ప్రతి వారు లైవ్లకు అలవాటు పడ్డారండి. అలా కాదు, మనం వెళ్ళడం మంచిది. ఆమె వెళ్ళింది, ఆ జన సమూహంలో వెనకమాలుగా గజగజ వణుకుతూ, ఇష్టానుసారంగా ఇలా వెళ్ళలేదు, వణుకుతూ, ఒక అన్యురాలండి. ఏమండి, ప్రయాసతో వెళ్ళింది, విశ్వాసంతో వెళ్ళింది, వణుకుతూ వెళ్ళింది, భయముతో వెళ్ళింది. గజ గజ వెనకమాలు వెళ్తే అనుకుంటుంది, నేను ఈ పరిశుద్ధుడైన యేసు ప్రభు ప్రార్థన చేయించుకోవాల్సిన అవసరమే లేదు. పరిస్థితిని బట్టి నేను హృదయములో విశ్వసిస్తాను, ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు నా రోగం బాగైపోతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగనే వెళ్ళింది, భయపడుతూ వెనక మాలిగెళ్ళి వస్త్రాన్ని పట్టుకుంది, రక్తము దార కట్టెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ నుంచి నువ్వు 100 కిలోమీటర్లు వైరై కరెక్షన్ పెట్టు, ఇక్కడ స్విచ్ అయ్యి సెకండ్స్లో అక్కడ వెలుగుతుంది. 1,000,000 సూర్య క్రాంతుల కంటే ప్రభావము కలిగిన దేవుడు నేను ప్రకటిస్తున్న యేసు ప్రభు. అలాంటి శూరకార్యాలు నీ పట్ల, నా పట్ల దేవుడు చేయాలని కోరుకుంటున్న దేవుడు అంటున్నాడు, ఆవగింజంత విశ్వాసం ఉండాలి. ఆ తల్లి పట్టుకుంది, రక్తము దార కట్టింది. మీరు ఇంగ్లీష్ బైబిల్ చూడండి, స్టాప్, ఆగిన విత్ ఇన్ సెకండ్స్లోనే స్వస్థత కలిగింది. జీవితం అంతా ఆనందంగా గడిపింది. విశ్వాసము ద్వారా బలమైన కార్యాలు ప్రభు మీ పక్షాన చేయునుగాక. తల్లవంచండి ప్రార్థన. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడా, ఆవగింజంత విశ్వాసం నాకు మాకు కలగచేసే శూర కార్యాలు చూసే భాగ్యము దయచేయండి. యేసునామని అడిగి పొందినాము తండ్రి, ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరిని దీవించునుగాక. ఆమెన్.